హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నా వీడియోస్ మీరెవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు అలా లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ బటన్ వస్తుంది. అది కూడా క్లిక్ చేసేయండి. మీరలా చేశారంటే నేను అప్‌లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మిస్ అవ్వకుండా మీ ఫోన్‌కొస్తుంది. మీరు డైరెక్ట్‌గా చూసేయొచ్చు. ఇంకిప్పుడైతే సమ్మరొచ్చింది కదా ఫ్రెండ్స్, నేను ఉప్పు మిరపకాయలంటారు కదా! చల్ల మిరపకాయలు అవి తయారు చేద్దామని జెప్పేసి పచ్చిమిర్చి ఉంటే వాష్ చేసుకొని తెచ్చుకున్నాననమాట. వీటిని పిన్నీస్‌తో మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఎలాగంటే చూపిస్తున్నాను గదా! అలా కట్ చేసుకోండి పిన్నీస్‌తోటి మధ్యలోకి. అదిగోండి అలాగా. కట్ చేసుకొని మజ్జిగుంటాయి గదా! వాటిలో వేసుకోవాలనమాట. ఆ మజ్జిగ కూడా చిక్కగా ఉండాలి. పలచగా ఉండొద్దు. పెరుగుని బాగా చిక్కగా చిలుక్కొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి చిక్కగా మజ్జిగలాగా. అందులో తగినంత ఉప్పేసుకోవాలనమాట. మనము టేస్ట్ చూస్తే నాకైతే కొలతలతో తెలియదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు చేయలేదనమాట. కొలతలు తెలీదు. ఉప్పెంతెయ్యాలి, మజ్జిగ ఎంత తీసుకోవాలనేసి. నాకు కొలతలు తెలీదు గాబట్టి నేను ఎంతో కొంత క్వాంటిటీ మజ్జిగేమో మిర్చి మునిగేంత వరకి, పచ్చిమిర్చి మునిగేంత వరకు తీసుకున్నాను. ఉప్పేమో నేను టేస్ట్ చూస్తే నాకు బాగా ఉప్పగా అనిపించాలి. అంటే సముద్రపు నీళ్ళు ఎంత ఉప్పుగుంటాయో అంత ఉప్పగుండేలాగా ఉప్పేసుకున్నాననమాట. సాల్ట్ వద్దు, కల్లుప్పేసుకోండి. నేను కూడా కల్లుప్పేసుకుంటున్నాను. తర్వాత ఇంక ఇవన్నీ ఇలాగా పిన్నీస్ తోటి మధ్యలోకి కట్ చేసుకొని అందులో వేసుకుంటున్నాను. ఇవైతే ఒక 2 డేసు మగ్గనివ్వాలి ఈ మజ్జిగలోనే. మధ్య మధ్యలో చూసుకొని తిప్పుకుంటా అలాగా మధ్యలో తిప్పుకుంటూ ఒక 2 డేస్ అలాగా మగ్గనిచ్చామంటే మిరపకాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతాయన్నమాట. కొంచెం యెల్లో కలర్‌లాగా అలా వస్తాయి. ఇంక శృతిని అడిగి ఫస్టు ఉప్పు తెమ్మంటే సాల్ట్ డబ్బా తెచ్చిందనమాట. సాల్ట్ డబ్బా కాదు, ఉప్పు తీసుకురమ్మని పంపించేసాను. కల్లుప్పు తెచ్చేసింది. ఫోను చూసుకుంటా ఉంది. ఇంకా సమ్మరొచ్చింది కదా ఫ్రెండ్స్! చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. పిల్లల్ని, ముసలి వాళ్ళనైతే ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని చోట్లయితే ఈ సమ్మర్‌లో ఎండ దెబ్బ తగిలి చాలామంది ముసలి వాళ్ళుంటారు గదా! ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళు చనిపోతా ఉంటారనమాట. వాటర్ ఎక్కువ తాగాలి. పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా సరే వాటర్ ఎక్కువ తాగుతా ఉండాలనమాట. దాంతో పాటు మజ్జిగ కూడా తాగాలి. అలాగే అప్పుడప్పుడు కుదిరితే మన బాడీకి చలవ చేసే వస్తువులుంటాయి గదా! అదే రాగి జావ అలాంటి జావలేమన్నా చేసుకొని తాగాలి. ఫ్రూట్ జ్యూసులు అలాంటివి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తాగితే మంచిదనమాట. అలాగని బయట నుండి కూల్ డ్రింక్స్ అయితే తెచ్చుకొని తాగొద్దు ఫ్రెండ్స్. పిల్లలకు కూడా అసలు తాపొద్దు. ఆ కూల్ డ్రింక్స్ అనేవి చల్లగా ఉంటాయి పైకంతే. బాడీలోకెళ్ళిన తర్వాత బాడీకి వేడి చేస్తదనమాట. చలవ అయితే అసలు చేయదు. కూల్ డ్రింక్స్ తాగడం తగ్గిస్తేనే మంచిది నాకు తెలిసినంత వరకి. ఇంట్లోనే ఏదో ఒక ఫ్రూట్స్ ఉంటాయి గదా! అరటిపండ్లో లేదంటే ఏదో ఒకటి ఇప్పుడు ఇంకా సమ్మర్ గాబట్టి ఇవొస్తాయి పుచ్చకాయలు అవొస్తాయి గదా! వాటితోటి జ్యూస్ చేసి తాపామంటే పిల్లలకి బాడీకి చలవ చేస్తది. ఇంకా ఫైనల్‌గా అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు చేయలేదు గానీ, ఎవరు తినరు మా ఇంట్లో. మా హస్బెండ్ ఒక్కరే తింటారు. పిల్లలు తినరు, నేను తినను. ఇంకా అప్పుడప్పుడు సంతలో తెచ్చుకుంటా ఉంటారు ప్యాకెట్లు. ఇంకా అలా తెచ్చుకోవడం ఎందుకు, నేనే ట్రై చేద్దామని జెప్పేసి ట్రై చేస్తున్నాను. ఎలా వస్తాయో చూద్దాం. బాగొస్తే ఇంకోసారి మళ్ళీ ఇంకొన్ని చేస్తాను. కొంచెం నిల్వుంటాయి గదా! ఒక 2 మంత్స్ అయినా ఇవి ఎండకెండుతాయి గాబట్టి, ఈసారి కూడా ట్రై చేస్తాను ఇవి గాని బాగొచ్చినియంటే. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే. ఇంకా ఈ ఎండలకైతే అసలు బయటికెళ్ళలేకపోతున్నామనమాట. ఒక్క 10 నిమిషాలు అలాగా బయటికెళ్ళినా ఎండకి అసలకి ఎలా ఉంటుందంటే అంత చెమటలు పోస్తున్నాయి. వేడికి తలనొప్పి కూడా వస్తుందనమాట. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ ఎండలకి. ఇంకా వేడి వస్తువులైతే అస్సలు తినకపోవడమే మంచిది. ఇంక ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఫైనల్‌గా అయితే మొత్తము కట్ చేసి మధ్యలోకి పిన్నీస్‌తో కట్ చేసుకున్నాననమాట. తర్వాత ఉప్పు యాడ్ చేస్తున్నాను. ముందే కొంచెం ఉప్పు యాడ్ చేశాను. అది కరిగుంటది ఆల్‌మోస్ట్. ఇప్పుడు కూడా కొంచెం పైన యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. బాగా కలుపుకొని టేస్ట్ చూస్తే బాగా ఉప్పగుండాలనమాట. అలా ఉప్పగుంటే పర్లేదు. నాకు బానే ఉంది. ఉప్పగానే అనిపిచ్చింది. ఫైనల్‌గా అయితే 2 డేస్ అయిపోయింది ఫ్రెండ్స్. 2 డేస్ తర్వాత వీటిని ఎండబెట్టడానికి వెళ్తున్నాను. మిద్ది మీదకెళ్ళాలి. మిద్ది మీదకెళ్ళి ఎండబెట్టాలనమాట. టైం 10:30 అయింది. 10:30కే ఎండ చాలా ఎక్కువగా ఉందనమాట. 10:30కి అంటే 8కి, 8:30 కల్లా వచ్చేస్తుంది ఎండ.
ఇంకా వెళ్తున్నాను మిద్ది మీదకి, పైన ఎండబెడతాను. కలర్ కూడా చేంజ్ అయినాయి చూడండి మిరపకాయలు. ఇంకా మిద్ది మీదకెళ్తంటే అసలకి ఎండ ఎలా ఉందంటే అలా ఉంది. గాలి గూడా చాలా గాలొస్తుందనమాట. ఆ గాలి గూడా చల్లగా లేదు. వేడిగా ఉంది. సెగ్గాలి అంటాం గదా! అలా ఉందనమాట. ఇంక మా పిల్లలకైతే చెమటకాయలంటారు గదా! అవి లేసినియి చెమటకి. శృతికైతే ఫేస్ మీద సెగ్గడ్లంటారు కదా! అయి గూడా వస్తున్నాయి. అస్సలు నిద్ర పోవట్లేదు నైటు. చాలా ఇబ్బందిగా ఉంది. ఫైనల్‌గా అయితే పిల్లల గురించి ఆలోచించి కార్డ్ మీద ఒక ఏసీ కొన్నాం ఫ్రెండ్స్. కార్డ్ మీద మంత్లీ పే చేసుకోవాలనమాట. ఒక 5 మంత్స్, 6 మంత్స్ పే చేసామంటే మంత్‌కి ఒక 5,000, 6,000, 7,000 లెక్కన అయిపోయిద్దనమాట. ఫైనల్‌గా అయితే మిరపకాయలు ఎండబెట్టేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.